బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వర్ష బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తోంది. దాదాపు గంట పాటు ఆగకుండా వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్పల్లి, అల్వాల్, పారడైజ్, పాట్నీ, ఎల్బీనగర్, కాప్రా, సుచిత్ర, జీడిమెట్ల, మలక్పేట, ఎర్రగడ్డ, అమీర్పేట్, యూసుఫ్గూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి, హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం పడింది. ప్రస్తుతం ట్రాఫిక్ పరిస్థితి ఏ విధంగా ఉంది? గత నెల రోజులుగా ఎండకు మండిపోతున్న ప్రజలకు కాస్త ఊరట లభించని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం కూడా 11 గంటలకు దాదాపు 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. అంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాతావరణంలోని సడన్గా మార్పులు వచ్చి భారీ వర్షం అయితే వచ్చింది. ఇక్కడ భారీ వర్ష కారణంగా ట్రాఫిక్ జామ్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ప్రజలు ఒక్కసారిగా అంటే ఊహించని పరిణామం ప్రజలు ఎదుర్కోవడం వల్ల ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే వర్షం ఊహించని రీతిలో రావడం వల్ల చాలా వెహికల్ కూడా అక్కడ వర్షంలో నిలిచిపోయాయి. అదేవిధంగా మనం చూడొచ్చు, ఇప్పుడు ఉప్పల్ని మనం ఖైరతాబాద్ జంక్షన్ నుండి పంజాగుట్ట వెళ్ళే రూట్లో ఉన్నాము. ఈ రూట్ మొత్తం కూడా భారీగా వాహనాలతో రద్దీగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వర్షం ముఖాలలోతు వర్షం రావడం వల్ల కొన్ని వాహనాలు కూడా వర్షంలో ఆగిపోయిన పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కూడా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్. ఇక్కడి నుంచి అక్కడ పంజాగుట్ట ఫ్లైఓవర్ వరకు వెళ్ళే క్రమానికి దాదాపుగా అరగంట నుంచి గంట సమయం కూడా పడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ వాహనదారులు చెప్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువగా ఉంది. ఎవరైతే టూ వీలర్స్ ఊహించని పరిణామం కాబట్టి టూ వీలర్స్ కూడా ఒకటేసారి బయటికి రావడంతో వాహనాలతో మొత్తం కూడా రోడ్డు మొత్తం రద్దీగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. కొన్ని టూ వీలర్లు కూడా పక్క కాపి ఎక్కడైతే వర్షం పడకుండా ఉంటుందో ఆ వర్షం పడని ప్లేస్లో కూడా టూ వీలర్ వాహనదారులందరూ కూడా వాళ్ళు ఆ వర్షాన్ని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళందరూ కూడా ఒక చోటుని ఎత్తుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కొన్ని అంటే వ్యాపారానికి సంబంధించి ఏవైతే హోటల్స్ అట్లాంటివి ఉన్నాయో అవి కూడా అంటే ఈ టూ వీలర్ వెళ్ళే వాళ్ళంతా కూడా ఒకేసారి ఆగిపోయి హోటల్స్ కానీ ఇంకా వేరే దగ్గర కూడా మొత్తం కూడా వెళ్ళడంతో అక్కడ మొత్తం కూడా రద్దీగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ ఈదురుగాలుల వల్ల కూడా భారీ వృక్షాలు నేలకూలిపోయాయి. అదేవిధంగా హోల్డింగ్స్ అంటే వ్యాపార ప్రచారానికి సంబంధించిన హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల కూడా కింద పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మెట్రోకి సంబంధించి కూడా మెట్రో సేవలు కూడా కాసేపు నిలిపివేయడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే ఉద్యోగానికి వెళ్తారో వారందరూ కూడా ఊహించని పరిణామం అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఏదంటే నార్మల్గా వర్షాలు పడతాయని చెప్పేసి ముందే తెలిస్తే ఏదో విధంగా వాళ్ళు గొడుగు కానీ ఇంకా వేరే విధంగా కానీ ప్రిపేర్ అయి ఉండేవాళ్ళు. కాకపోతే ఈరోజు వర్షాలు ఊహించని పరిణామం వారికి ఎదురవడం వల్ల మొత్తం కూడా వారు అంటే ఎటువంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లపైకి రావడం, అదేవిధంగా ఆఫీస్కి వెళ్ళిన క్రమంలో కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మనం కొన్ని సందర్భాలలో ఇక్కడ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా ముఖాల లోతు నీళ్లు రావడంతో వాహనాలని కూడా రోడ్డుపైన నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండుతున్న ఎండల నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది అన్న నేపథ్యంలో వర్షం కారణంగా ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. విపరీతంగా ఈ ఆఫీసులు ముగిసిన నేపథ్యంలో ఈ గంట పాటు కురిసిన వర్షానికి మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. సిటీ అంతా కూడా వాహనాలు రద్దీ పెరిగిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన నేపథ్యం అయితే కనిపిస్తోంది.